దినమే నీ శుభదినం, ఆనందించి నే స్తుతించెదను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవత దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? మరొక శుభదినంలోనికి ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని వినటానికి మీ అందరికి కూడా ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియపరుస్తూ ఈ యొక్క వాక్యాన్ని మనము ప్రారంభించుకుందాం. ప్రతిదినము కూడా దేవత దేవుని యొక్క వాక్యాన్ని మనము అనుభవిస్తూ ఉండగా మన జీవితములలో అనేకమైన మేలులు ఉపకారములు పొందుచు మనం అత్యున్నతముగా దీవింపబడి ఆశీర్వదింపబడతాము. ఈ యొక్క జీవితంలో మనము దేవుని మీద ఆధారపడి మనం ముందుకెళ్తూ ఉన్నప్పుడు అనేక విధములుగా దేవుడు మనల్ని నడిపించేవాడుగా ఉన్నాడు. మనందరికీ కూడా ఆయన ముందుగానే ఆయన యొక్క అనాది కాల సంకల్పాన్ని బట్టి, ఆయన ప్రణాళికను బట్టి జీవము కలిగిన వాక్కును, వాక్ శక్తిని దేవుడు మనందరి కొరకు సిద్ధపరచగా, అది ఆయన బైబిల్ ద్వారా మనకు బయలుపరిచి దాన్ని మనకు సిద్ధపరిచి ఆయన మనకు సమీపంగా ఆయన ఉంచి మనం ఎప్పుడూ కూడా ఆత్మీయ జీవితంలో అవస్థ పడకుండా, కృంగిపోకుండా ఉండు గొప్ప ఏర్పాటును దేవాతి దేవుడు చేయడం జరిగింది. మరి ఎవరైతే ఆసక్తి కలిగి ఉన్నారో, దేవుని వాక్యాన్ని ప్రేమిస్తూ దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని జీవించాలని కోరుకుంటూ ఉన్నారో, వారందరూ కూడా దేవత దేవుడు ఏ కొదువ కొరత చేయలేదు. ఆయన యొక్క వాక్యాన్ని సమీపంగా మనందరి కొరకు ఆయన ఉంచాడు. ఈ యొక్క రోజు ఒక విశేషమైన వాక్కును మనము ధ్యానించుకుందాం. మనందరికీ కూడా తెలుసు, మన రక్షణ, మన విమోచన మన జీవితంలో ఎంత ప్రాధాన్యమైనదో. ఎవరికైనా సరే దేవుని రాజ్యంలోనికి రావాలి, చేరాలి, దేవుని రాజ్యంలో నేను ఉండాలి అని అనేవారికి రక్షణ అన్నది ఒక బహుమానముగా, రక్షణ అన్నది ఒక ద్వారముగా, రక్షణ అన్నది సమస్తమును ఒకనికి ఇచ్చు ఒక సోర్స్ గా ఎలా ఉంటుందో మనం ఆలోచిస్తే గనక మనకు అది అర్థమవుతుంది. దీన్ని ప్రతి ఒక్క విశ్వాసి కూడా గ్రహించాలి. మరి ఈ యొక్క సందర్భంలో యేసుక్రీస్తు ద్వారా ఎవరైతే రక్షింపబడి విమోచింపబడతారో వారిని గూర్చి అనేకమైన లేఖనములు అపోస్తులైన పౌలు ఆయన రోమీయులకు రాసిన పత్రికలో రాసి ఉంచగా, వాటిని మనము లేఖనములు వెంబడి లేఖనములు, వచనములు వెంబడి వచనములు మనం గనక ధ్యానించి చూసుకోగలిగితే మనకు ప్రతి వాక్యము కూడా ఒక గొప్ప ఆత్మీయ సత్యాన్ని మనకు తెలియపరుస్తుంది. అలాగే ఎన్నో మనకు తెలియని గూఢమైన సంగతులను, అలాగే మర్మములను మనము తెలుసుకోగలము. మనందరికీ తెలుసు, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనము అత్యద్భుతంగా పౌలు దాన్ని వ్రాయడం జరిగింది. మరి ఎవరికైనా రక్షణ కావాలి అంటే, రక్షణ కావాలి అని ఆశపడడం మాత్రమే కాదు, అది ఎలా పొందుకోవాలి అన్న దానికి కూడా అపోస్తలుడైన పౌలు ఎంత చక్కగా, ఎంత గొప్పగా దాన్ని వ్రాయించి పెట్టాడు మనం చూడగలం. దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యాన్ని గనక మనం గమనించగలిగితే, దేవుని వాక్యము అత్యద్భుతముగా ఎవరితో అయినా మాట్లాడిదిగా ఉంది. కాబట్టి వాక్యం సెలవిస్తుంది, ఒకడు తన నోటితో ప్రభువు యేసుక్రీస్తు అని ఒప్పుకోగలిగితే, ఒకడు తన హృదయం ముందు యేసుక్రీస్తు మరణించిన ఆయన మరణము శాశ్వతముగా ఉండిపోయినది కాదు, కానీ ఆయన మృతులలో నుండి తిరిగి లేచిన దేవాతి దేవుడు అని ఒక్కడు గనుక విశ్వసించగలిగితే వాడు తప్పక రక్షణ పొందగలడు, వాడు రక్షింపబడగలడు అని ఒక అభయాన్ని, అలాగే ఒక ధైర్యమును, నిరీక్షణను ఈ లేఖనము అనేక మందికి కలిగించినది. ఇంకా కూడా అది అనేక మందికి ప్రతిదినము కలిగిస్తుంది. మరి ఈ వాక్యాన్ని ఎవరైతే ఆధారం చేసుకుని రక్షణ నేను పొందుకోవాలి, నేను విమోచింపబడాలి, అలాగే నేను ఎలా రక్షింపబడాలో వాక్యమే తెలియపరుస్తుంది. దీన్ని బట్టి నేను గనుక వెంబడిస్తే సరిపోతుంది, నేను చక్కగా రక్షింపబడి ఆయన రాజ్యంలో చేర్చబడగలను అని నమ్మే ప్రతి ఒక్కరికి కూడా ఇదే దేవుని యొద్దకు ఒకరిని నడిపించే లేఖనముగా అపోస్తులైన పౌలు దీన్ని వ్రాయించి పెట్టాడు. ఇదంతా వండర్ఫుల్, చక్కగా చాలా బాగుంది. అయితే ఈ యొక్క లేఖన భాగం లోతులోకి గనక మనం వెళ్తే దీనికి చాలా 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 లోతైన అర్థం ఉంది. దీనిని అర్థవంతముగా ఒకరు గ్రహించకపోతే ఆ వ్యక్తి ప్రమాదంలో ఉన్నట్లే అని కూడా లేఖన భాగం సెలవిస్తుంది. ఇది ఎవరు ఊరికనే వారి నోటితో లేదు అనంటే ఇది ఒక యాక్టివిటీ లాగా, ఏదో ఒక యాక్ట్ లాగా చేయడానికి ప్రయత్నించినంత మాత్రాన ఇది ఒకరికి రక్షణ అనుగ్రహిస్తుంది అని లేఖన భాగం సెలవు ఇవ్వట్లేదు. ప్రియమైన దేవత దేవుని బిడ్డలారా, దీన్ని మనం గ్రహించాలి. అందుకే ఈ లేఖనాన్ని గ్రహించి ఈ లేఖనంలో ఉన్నది
అది పొందుకోవాలని ఒక వ్యక్తి గనక ప్రయత్నించాలి అని అనుకుంటే తను నిజముగానే దేవుని దృష్టిలో దీన్ని విశ్వసించాలి. నిజముగానే తన హృదయపూర్వకముగా తను నమ్మి తన నోటితో నిజముగానే ప్రభు అని ఒప్పుకోవాలి. అనగా యేసుక్రీస్తును అంగీకరించాలి. ఒకవేళ నోటితో ఒప్పుకోమని వాక్యం చెప్తున్నట్లుగా ఒకడు నోటితో కేవలం ఒప్పుకుంటున్నట్లు కనిపిస్తున్నా అది కూడా హృదయంలోనే జరగాలి. అది కూడా హృదయం నుండే ఒకనికి ఆ యొక్క బుద్ధి కలిగి నేను నోటితో నిజముగానే యేసయ్యను ఒప్పుకుంటూ ఉండడం అంటే యేసుక్రీస్తును హృదయమందు ప్రభువుగా అంగీకరించడం అనే అర్థము. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజముగానే ఒకడు యేసుక్రీస్తును అంగీకరించడం అంటే యేసుక్రీస్తును వ్యక్తిగా, యేసుక్రీస్తు అన్న దైవమును నిజముగానే ఆయన ఒక దైవ స్వరూపంలో ఉన్న వ్యక్తి అని ఆయనను అంగీకరించడము, ఆయన యొక్క మూర్తిమంతమునంతా అంగీకరించడం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే దీన్ని లోతుగా వెళ్తే బైబిల్ యొక్క స్కాలర్స్ ఏం చెప్తున్నారంటే ఇది ఆషామాషి అయిన ఒక కమిట్మెంట్ కాదు, కానీ ఇది హార్ట్ ఫెల్ట్ కమిట్మెంట్ అని దేవుని యొక్క బిడ్డలు, దైవజనులు అనేక మంది దీన్ని తీర్మానం చేయడం జరిగింది. అంటే ఎవరైతే రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం ప్రకారము వారి జీవితంలో గొప్ప మార్పును చూడాలనుకుంటున్నారో, వారి జీవితంలో గొప్ప బహుమానాన్ని పొందాలనుకుంటున్నారో, మరి వారు నిజముగానే హార్ట్ ఫెల్ట్ కమిట్మెంట్ లోనికి వెళ్ళాలి. అనగా వారు బుద్ధిపూర్వకముగా, హృదయపూర్వకముగా యేసుక్రీస్తే నిజమైన దేవుడని నోటితో జస్ట్ ఒప్పుకోవడం కాదు, అది అనుభవపూర్వకముగా, అది నిజముగానే యేసయ్యను వారి హృదయమునందు స్వీకరిస్తూ వారు అలా అనాలి. వారు యేసుక్రీస్తును ఒప్పుకుంటూ ఉన్నారు అంటే అది ఆటోమేటిక్ గా వారిని వారు యేసుక్రీస్తు చేతిలోనికి సబ్మిట్ చేస్తూ ఉన్నారు అని అర్థం. యేసుక్రీస్తు చేతిలోనికి, అయ్యా ఇదిగో నేను పాపిని, ఇదిగో నన్ను నీవు స్వీకరించుము, నన్ను నీవు స్వీకరించి నన్ను నూతన సృష్టిగా చేయి, ఇదిగో నేను చీకటిలో ఉన్నాను, వెలుగులోనికి నీవు నన్ను దాటించు, ఇదిగో నేను మరణ ఛాయలలో ఉన్నాను, ఇదిగో నన్ను జీవంలోనికి నీవు నడిపించు, ఇదిగో నేను ఏమీ చేయలేని స్థితిలో ఉండగా నా కొరకు అన్నీ చేసిన నీవు నా పక్షమున ఉండగా ఇప్పుడు నన్ను నీ రక్షణతో నింపు, నీ విమోచనతో నింపు అని ఏ వ్యక్తి అయినా తన హృదయమునందు విశ్వసించగలిగితే ఈ రక్షణ వారి సొంతం అని దేవుని వాక్యం సెలవుస్తుంది. మరి ఈ యొక్క లోకంలో ఎవరైనా సరే, ఎలాంటి వారైనా సరే, ఎలాంటి భేదములు లేకుండా, ఎలాంటి తేడా లేకుండా ఎవరినైనా సరే దేవుడు ఈ యొక్క రక్షణకు ఆహ్వానిస్తున్నాడు. వారు ఎలాంటి వారైనా సరే, ఏ భేదము దేవుని దృష్టిలో లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరిని కూడా ఈ రక్షణ పొందుటకే దేవుడు వారిని ఆహ్వానిస్తున్నాడు. దేవత దేవునికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మరి ఇది రోమీయులకు రాసిన పత్రిక 10:9 ఉన్న ఈ సారాంశము ఇది హార్ట్ ఫెల్ట్ కమిట్మెంట్ అయి ఉన్నది. ఇది నిజముగా హృదయపు లోతుల్లో నుండి ఒక్కడు తీసుకునే బలమైన నిర్ణయం. ఈ నిర్ణయము ఈ భూమి మీద ఒక మనిషి తీసుకునే ప్రతి నిర్ణయము, ఎన్ని నిర్ణయాలున్నా వాటన్నిటికంటే థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ టైమ్స్ బలమైన నిర్ణయం, అన్నిటికన్నా ఉన్నతమైన నిర్ణయం. ఇది ఆషామాషిగా ఎవరు తీసుకోరు. ఒకవేళ అలా ఎవరైనా చేసినా సరే వారు దేవుని దృష్టిలో తేలిపోతారు. వారు నిజముగా రక్షణ పొందినట్లు కాదు, వారు నిజముగా విమోచింపబడి ఆయన రాజ్యంలో చేర్చబడినట్లు కాదు. దీన్ని గమనించి ఈ యొక్క ఆత్మీయ సత్యాన్ని మనం తెలుసుకొని ముందుకు వెళ్ళాలి. అనేకులను కూడా మనం ఎడ్యుకేట్ చేయాలి. దీన్ని మనం మొదట గ్రహించి అనేకులకు ఇది మనం తెలియపరచాలని దేవత దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని నామానికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ప్రార్థించుకుందాం. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. దేవ మీ కొందనాలు, యేసయ్య మీ కొందనాలు, పరిశుద్ధాత్మ దేవ మీకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం. నాయన రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము నాయన 9వ వచనము నాయన ఆషామాషిగా ఇవ్వబడిన ఒక లేఖనము. ఇదిగో తండ్రి బిబ్లికల్ నాయన ఇన్స్ట్రక్షన్ కాదు నాయన, ఇది నిజముగా ఇదిగో తండ్రి నాయన నిజమైన విశ్వాసుల కొరకు, మీ కొరకు తహతహలాడే, తాపత్రయపడే, ఆకాంక్షించే నాయన మీ జనుల కొరకు వ్రాయబడింది. ఇదిగో తండ్రి నాయన ప్రభువా అని ఎవడైనా నోటితో పిలిచిన ఎడల అంత మాత్రాన వాడు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించడని నాయన మీరు చెప్పినది నిజమే నాయన. అవును, ఊరికేనే ఇదిగో తండ్రి నాయన, ఇదిగో నాయన ఒక్కడు నాయన, ఇదిగో కేవలము నాయన ప్రభు అని పిలిస్తే నాయన పొందుకునేది రక్షణ కాదు. రక్షణ అన్నది నాయన హృదయ లోతుల్లో నుండి వచ్చే హార్ట్ ఫెల్ట్ కమిట్మెంట్ అని నాయన మీ బిడ్డలైన వారందరికీ మీరు నేర్పించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం.
ప్రార్థిస్తున్నాం. ఈ సత్యము వినుచున్న అనేక మంది హృదయపు లోతుల్లోనికి అది దిగి వెళ్ళి ఇది పునాదిగా నిలవబడును గాక తండ్రి అని బ్లెస్ చేస్తూ ఆయన మా బిడ్డలందరినీ ఆయన మీ చేతులుగా చెప్తూ అనేకమైన ఇదిగో తండ్రి ఆశీర్వాదములు బిడ్డలు అనుభవించెదరుగాక. ఈ యొక్క వాక్కు చేత నాయన ఇదిగో తండ్రి వెలిగింపబడేదరుగాక తండ్రి అని బ్లెస్ చేస్తూ ఈ యొక్క ప్రార్థన స్తుతి ఆరాధన యేసు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.